కాలేజ్ రోజుల్లో క్లోజ్గా ఉండే క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కవర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దాం అనుకుంటే, నీకు ఎలాగో వంట వచ్చు కదా, డిఫరెంట్గా కేఎఫ్సి పాప్కార్న్ ట్రై చేయని అడిగారండి. రండి కుక్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు నువ్వులు పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్లోకి బోన్లెస్ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 2 స్పూన్స్ మనకి స్పైసీకి తగినట్లు కారము, అలాగే మన రుచికి తగినట్లు ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా మసాలా, అలాగే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ ప్రాసెస్ కోసం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంత లోపల వేరే బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే చిల్లీ పౌడర్ కూడా, సాల్ట్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వేరే బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుని ఒక ఎగ్ పగలగొట్టుకుని దాన్ని బాగా గిలకొట్టుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని పక్కన ఉంచుకుని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగనివ్వాలన్నమాట. మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని తీసుకుని ఒక పీస్ని తీసుకుని కార్న్ఫ్లోర్లో పొరుపుకొని ఎగ్ లిక్విడ్లో ముంచుకొని తీసుకుని నెక్స్ట్ అదే ప్రాసెస్లో అన్ని చికెన్ పీసెస్ని అలాగే చేయాలి. మనం ఇలా చేస్తూ ఉండగానే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టిన ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. సో మనం ఒక్కొక్క పీస్ని తీసుకుని ఆయిల్లో వేసుకుంటూ దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి లేత ముక్కుపొడి రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని వాటిని ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని పిల్లలు చాలా చక్కగా తింటారనమాట. ఇలాంటివి చేసి పెడితే మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు పిల్లలు కూడా. ఇప్పుడు అందరికీ వేసవికాలం సెలవులే కదా, డిఫరెంట్గా స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.